అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇంకా గ్రూపులు ఏమున్నాయి అనే డౌట్ రావచ్చు. ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోయే 2-3 నెలల్లో ఏమైనా జరగవచ్చు. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో తెలియని పరిస్థితి. చాలామంది నాయకులు పార్టీ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు, పార్టీ సీట్ కోసం వెయిట్ చేస్తున్నారు, పార్టీ క్లారిటీ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు. సో వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత సీటు రాని నాయకులు ఆ పార్టీ మీద కోపంతోనో ఇతర పార్టీల మీద ప్రేమతోనో అవకాశం కుదిరింది కాబట్టో కారణం కుదిరింది కాబట్టో పార్టీలు మారడానికి ప్రయత్నించవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు 3 గ్రూపులు అన్నానంటే, ఒకటి టికెట్ ఇవ్వలేదని పార్టీ మారే గ్రూపు, అంటే తెలుగుదేశంలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళిపోయే గ్రూపు ఒకటి. 2 టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీలోనే నష్టం, ఆ పార్టీలోనే తిరుగుబాటు చేసి రెబల్గా పోటీ చేసే గ్రూపు. అంటే వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళరు, వైసీపీలోనే ఉంటారు, కానీ వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసి వైసీపీకి రెబల్గా వేస్తారు. 3వ గ్రూపు మా పార్టీ, మా నాయకుడు, వాళ్ళు ఏం చెప్పినా మేము వింటాము, కాబట్టి మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఒకసారి టికెట్ ఇవ్వడమే ఎక్కువ మా మొహానికి, సో మాకేమీ ఇబ్బంది లేదు, పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి మేము పనిచేస్తాము అని అనుకునే గ్రూపు. సో ఈ 3 గ్రూపుల్లో ఈ టికెట్ నిరాకరించిన ఎమ్మెల్యేల్లో ఏ గ్రూపులో ఎక్కువ మంది ఉన్నారు? యాక్చువల్లీ 3వ గ్రూప్తో వైసీపీకి వచ్చిన సమస్య ఏమీ లేదు, వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైసీపీ కోరుకుంటున్నది కూడా అదే, ఆ గ్రూప్లో అటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండాలి అని. కానీ ఇక్కడ ఒకవేళ వైసీపీ 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తే వారిలో 25 మంది ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అంటే 25 మంది వరకు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోవడానికి, అంటే మోర్ దాన్ దాదాపుగా ఒక 40% ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇతర పార్టీలతో ఆల్రెడీ ప్రాథమికంగా టచ్లోకి వెళ్ళారు. మేము మీ పార్టీ, మాకు టికెట్ ఇస్తారో లేదో డౌటు, మాకు ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకపోతే మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం, మీరు మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా. ఇక డౌట్ రావచ్చు, అదేంటి వైసీపీకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి టీడీపీలోకి వెళ్తున్నారు కదా, మరి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీలో ఉంటారా అని డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమంటారంటే, మామూలుగా హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే, ఆ మగధీర సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు దక్కనది ఎవరికి దక్కనేమని అంటారు కదా. సో ఇక్కడ నాకు దక్కకపోయినా పర్లేదు, నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ వేరే వాడు ఎవడో గెలవకూడదు, మా పార్టీ వాళ్ళు నన్ను అవమానించారు, నేనైతే గెలవను అన్నారు, వేరే వాళ్ళు ఇస్తే గెలుస్తారా, సో వాళ్ళకు కూడా గెలవనివ్వను అని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కూడా లేకపోలేదు. సో అటువంటి ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు వేరే పార్టీలోకి, సార్ మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ పార్టీ కోసం మేము పనిచేసి ఇక్కడ వైసీపీని ఓడించడానికి వస్తాము అని చెప్పి ఒక 25 మంది రెడీగా ఉన్నారు. వాళ్ళని టీడీపీ వాళ్ళలో కొంతమందినే తీసుకోవడానికి రెడీగా ఉంది, అందరినీ తీసుకోరు. ఇక 2వ వర్గం టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్ళలేరు, వేరే పార్టీలోకి అఫీషియల్గా వాళ్ళు దూరలేరు, అదే పార్టీలో ఉండి రెబల్గా పోటీ చేస్తారు, ఇండిపెండెంట్గా వేస్తారు. సో అటువంటి వాళ్ళు ఒక 8 నుంచి 10 మంది వరకు ఉన్నారంట. వైసీపీలోనే 8 నుంచి 10 మంది వరకు అటువంటి క్యాడర్ కూడా ఉన్నారు. మాకు టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఈ రోజుల్లో రెబల్గా పోటీ చేయడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యక్తిగతంగా వచ్చే ఓట్లు చాలా తక్కువ. ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి. ఒకప్పుడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు 1978లో ఇండిపెండెంట్లు 51 మంది గెలిచారు. 1973లోనో 2లోనో అంతకుముందు ఎలక్షన్స్ జరిగాయి కదా, 1973 అనుకుంటా. అప్పుడు ఇండిపెండెంట్లు 68 మంది గెలిచారు. అంటే ఒకప్పుడు ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలిచేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్లు గెలుపు తగ్గింది, వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీల్లోకే దూరిపోతున్నారు. అలా కాలక్రమేణా ఇండిపెండెంట్లు 5 గెలిస్తే ఎక్కువ. గత 2 ఎన్నికల్లో చూస్తే ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా గెలవల, ఒక 2014లో ఒక్క ఆమంచి కృష్ణమోహన్ గారు తప్ప. సరే, ఇలా రెబల్గా వేసిన వాళ్ళు గెలవడం కష్టం అనేది స్పష్టమైంది. కానీ వాళ్ళకి ఏమొస్తుంది, వైసీపీకి పడాల్సిన ఒక 50,000 60,000 ఓట్లలో వీళ్ళు ఒక 10,000 20,000 చీల్ చేస్తే వైసీపీ ఓడిపోద్ది. అది వాళ్ళకి కావాలి. వాళ్ళకి టీడీపీ అన్నా గిట్టదు, టీడీపీలోకి వెళ్ళలేరు, వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీకి రెబల్గా పోటీ చేసి వైసీపీని ఓడిస్తారు. ఈ ఆలోచనలో ఒక గ్రూప్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 8 నుంచి 10 మంది వరకు ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, మేము పార్టీ కోసం పనిచేస్తాం. ఉదాహరణకు రోజా గారు, ఆమె ఆల్రెడీ చెప్పేశారు, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, సీఎం గారు ఏం చెప్తే అదే చేస్తాను అని. అలా కొంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఒక 20 నుంచి 25 మంది వరకు ఉంటారంట. టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము పార్టీ కోసం పనిచేస్తాము, పార్టీ పట్ల సిన్సియర్గా ఉంటాము అని చెప్పిన వాళ్ళు.
సో ఇలా వైసీపీ ఎమ్మెల్యేల్లో 3 గ్రూపులు ఉన్నాయన్నమాట. అందులో మొదటి 2 గ్రూపులతోనే వైసీపీకి చాలా ఇబ్బంది అయితే తప్పదు. థ్యాంక్ యూ.